కొత్త కూర్చొని మాట్లాడతాను అంతవరకే. నువ్వెవడివి మాట్లాడడానికి? నువ్వెవడివి? నీకు రంకు మొగుడిని. నాకు మొగుడు లేడు. మొగుడు చచ్చాడు, ఎప్పుడో చచ్చాడు, 3 సంవత్సరాల క్రితం చచ్చాడు. నేను ఈరోజు చెప్తున్నాను, నేను ఈరోజు సేవకునిగా, నేను ఒక సేవకుడుగా నీ మొగుడుగా చెప్తున్నాను మాట బాగా. నువ్వు రానివి, నీకు ఎందుకు చేస్తావు? నువ్వు ఎలిజబెత్ రానివి, నువ్వు ఎలిజబెత్, మీ అమ్మ ఎలిజబెత్తునా, నువ్వు ఎలిజబెత్ రాని కూతురువి, నువ్వు ఎలిజబెత్ రానివి కదా. అదే నువ్వు ఎలిజబెత్ రానివి కదా. కాదు, ఎంత అన్నం పెడతావు అందరినీ కూర్చొని ఎలిజబెత్ రానే కదా. నీకు అందరూ స్తోత్రాలు చేయాలి అక్కడ. అత్తాన్ని ఈడిపోడాలి, ఎదురుగుండంటే బాగా జోడుతో కొడేది. నీకు మామూలు కాదు, పళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడుతో కొడేది నువ్వు. అవును మరి, పుచ్చిపల్లి దాని కదా, పుచ్చిపల్లి దాని కనుక పుచ్చి మాటలు ఆడుతున్నావు. నీ మనసు చెడిపోయింది. నేను చెప్తాను, నీ పల్లె కాదు, నీ మనసు పుచ్చిపోయింది. ముద్దు కూడా పుచ్చిపోయింది, నీకు తెలియదు ఆ సంగతి. నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది, నీ మనసు పుచ్చిపోయింది, ముడ్డి పుచ్చిపోయింది. నేను ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసాలు వేస్తున్నావు. నీకేమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపించి చూస్తాను నేను, ఆయింట్మెంట్ ఏమైనా రాస్తాను. అందరికీ నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించుక బాగోదు. నా విషయం వదిలే. నేను పక్క చూడు, నేను పక్క బోకరోని ఎదవని, అందరితో తిరుగుతాను, అందరితో పడుకుంటాను, అందరితో వెళ్తాను. ఓకేనా? ఇద్దరు పేలుకున్నారు, వాళ్ళకి కొత్త దొరద వచ్చింది, ఇద్దరు రాసుకున్నారు. చెల్లి అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయారు. ఇద్దరు ముడ్డు రాసుకుని నీకేటి నొప్పి అడుగుతున్నాను నేను. నీతో ఎవరైనా మాట్లాడతాడు, దెయ్యం పట్టిందాను. నువ్వు ఎలిజబెత్ రాని కూతురు, నువ్వు నీ అమ్మకి ఎలిజబెత్, నువ్వు కాదు, నువ్వు ఎలిజబెత్ రాని అమ్మ ఎలిజబెత్, నీ ఎలిజబెత్ రాని కూతురు నువ్వు. చెప్తుంది అంత చెప్తావు కానీ సోది గట్టి. నువ్వు నాకు మర్యాద ఎవడంటే ఎక్కువ నాకు అడుగుతాను. నేనే నీకు మర్యాద ఇచ్చాను, నువ్వు నాకు కాదు, నేనే నీకు ఇచ్చాను మర్యాద. ఎక్కువ మాట్లాడుతున్నావు మళ్ళీ. నేను ఎవడో తహసీల్దారు, నీ అమ్మ మొగుడు, నీ అమ్మ మొగుడిని శామ్యుల్ వాళ్ళ నాన్నే. ఇప్పుడు ఊరుకో, ఓకేనా? నీ అమ్మకు మొగుడిని శామ్యుల్ నాన్నే, సరేనా? ఊరుకో, నా కోపం ఎక్కించుక. ఇంకా మాట్లాడి